జై శ్రీమన్నారాయణ. ఈరోజు 50వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే ద్వితీయాంశే షష్ఠోధ్యాయ. దీనిలో నరకలోక వర్ణనం అనేది ఈరోజు చివరి భాగం పారాయణ చేసుకోబోతున్నాము. ప్రాతర్నిశి తథా సంధ్యా మధ్యాహ్నాదిషు సంస్మరన్ నారాయణమవాప్నోతి సద్యః పాపక్షయం నరః. ప్రాతకాలము, రాత్రి, సంధ్యా సమయమున, మధ్యాహ్నమున ఇంకా ఇటువంటి అనేక సమయములలో నారాయణుని స్మరించుచుండా వెంటనే పాపక్షయమగును. దాని వలన ఆ నారాయణునే పొందును. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా కిం చాత్ర కాలాద్యపి నాపేక్ష్యామిత్యాహ ప్రాతరితి సత్య ఇతి వచనాత్ సకృదేవేతి గమ్యతే. అతః సద్య ఇత్యనేన విరోధాత్ ప్రాతరాదిషు నా వృత్తిరితి మంతవ్యం. నర ఇతి చ జాత్యాశ్రమాద్యనాదరోక్తేః దేశకర్తృశౌచాద్య నపేక్షా చ లక్ష్యా. చక్రాయుధస్య నామాని సదా సర్వత్ర కీర్తయేత్. న శౌచం కీర్తనే తస్యేత్యాది వచనాత్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ఈ స్మరణాదులలో కాలాదుల అపేక్ష కూడా లేదనుచున్నారు. ప్రాతః అని ఇచట సద్యః పాపక్షయాత్ అని సద్యః అని చెప్పుట చేత ఒకసారి స్మరణాదులు అని తెలియచున్నది. సద్యః అనే దానిలో విరోధమున్నందున ప్రాతకాలాదులలో ఆ వృత్తి లేదు అని తలచవలేను. ఇచట నర అనుట వలన జాతి ఆశ్రమాదులను ఆదరించుటలేదు, నరమాత్రుడే ఆపేక్షించినది. అనగా నారాయణ నామస్మరణానికి అందరూ అధికారులే అని తాత్పర్యము. అట్లే ప్రదేశము, కర్తృ, శౌచాదులు కూడా అపేక్షించవలసిన పని లేదు అని తెలియచున్నది. చక్రాయుధుడైన నారాయణుని నామములను అన్ని వేళలా అన్ని చోట్ల కీర్తించవలేను. నారాయణుని నామ సంకీర్తనలో అశౌచముండదు అని చెప్పినారు కదా. విష్ణు సంస్మరణాత్ క్షీణ సమస్త క్లేశ సంచయః ముక్తిం ప్రయాతి స్వర్గాప్తిః తస్య విఘ్నోనున్మీయతే. శ్రీ మహావిష్ణు సంస్మరణ వలన సకల క్లేశములు క్షీణించి ముక్తిని పొందును. శ్రీహరిని స్మరించిన వానిలో స్వర్గ ప్రాప్తి, మోక్షప్రాప్తికి విఘ్నముగా తలచెదరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా న కేవలమిదం పాపస్యైవ నాశకం కింతు సంసారస్యాపీత్యాహ. విష్ణు సంస్మరణాదితి తస్య ముక్తి సాధనభూత్ భగవత్ స్మరణవతః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ఈ నారాయణ నామస్మరణ ఒక పాపమును మాత్రమే నశింపచేయదు, సంసారమును కూడా నశింపచేయును అనుచున్నారు. విష్ణు స్మరణాతిథి తస్య ముక్తి సాధన భూత భగవత్ స్మరణవతః. తస్య అనగా ముక్తికి సాధనమైన భగవానుని స్మరణ కలవానికి అని అర్థము. వాసుదేవే మనో యస్య జప హోమార్చనాదిషు తస్యాంతరాయో మైత్రేయ దేవేంద్రత్వాదికం ఫలం. వాసుదేవుని యందు మనసు ఉన్నవానికి దేవేంద్ర పదవి ఫలముగా లభించును. అప్పుడు ఇది వాసుదేవుని జప హోమ అర్చనాదులకు విఘ్నముగా తలచబడను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నిత్యకర్మాణ్యపి భగవశ్చింతాయుక్తాని ముక్తిదానీత్యాహ. వాసుదేవ ఇతి యథా ప్రణయనం నిత్యయా గాంగమపి గోదోహనపాత్రేణ కృతం పశుఫలప్రదం తథా నిత్యమపి జపాది కర్మ భగవశ్చిత్తేన కృతం ముక్త్యై భవతీతి యుక్తం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. భగవశ్చింతనలలో చేసిన నిత్యకర్మలు కూడా ముక్తినే ప్రసాదించును అనుచున్నారు. వాసుదేవ అని ప్రణయనం నిత్యయాగాంగమైన గోదోహన పాత్రతో చేసినచో పశుఫలప్రదమైనట్లు, జపాది కర్మ నిత్యమైన భగవంతుని చిత్తములో నుంచుకొని చేసినచో ముక్తికే అగును అనుట యుక్తమే అనుచున్నారు. క్వనాక
పృష్ఠగమనం పునరావృత్తిలక్షణం క్వజపో వాసుదేవేతి ముక్తిబీజమనుత్తమం. మరలా తిరిగి వచ్చుట లక్షణముగా గల స్వర్గగమనమెక్కడ? ముక్తి బీజమైన సాటిలేని వాసుదేవ జపమెక్కడ? విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఏవం ముక్తిబీజా భగవత్ సంకీర్తనవతాం దేవేంద్రత్వాదిపదం విఘ్నయిత్యాహ క్వనాక పృష్టేతి శాశ్వతఫలప్రదస్య హరికీర్తనస్య స్వర్గాదికం నస్వరత్వాదనానురూపమిత్యర్థః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఇట్లు ముక్తి బీజమైన భగవానుని నామ సంకీర్తన చేయువారికి దేవేంద్రత్వాది పదవులు విఘ్నములే అనుచున్నారు. క్వనాక పృష్టేతి శాశ్వత ఫలమును ప్రసాదించు హరికీర్తనకు స్వర్గాది ఫలము నశించున్నది గాన అనురూపమైనది కాదు అనుచున్నారు. తస్మాదహర్నిశం విష్ణుం సంస్మరన్ పురుషో మునే నయాతి నరకం మర్త్యః సంక్షీణాఖిల పాతకః. ఓ మహర్షి, పగలు రాత్రి శ్రీ మహావిష్ణువును స్మరించిన పురుషుని అఖిల పాతకములు వెంటనే క్షయము పొందును, కాన అతడు నరకమునకు వెళ్ళడు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య యస్మాదేవం సకృత్ కీర్తనాది కృతస్య పాపస్య క్షణం తస్మాదావృత్త కీర్తనాది చ సంస్కారః పాపహేతు దుస్సంసారనాశక ఇత్యాహ తస్మాదితి ఇదం సంకీర్తనం శ్రవణస్యాప్తుపలక్షణం వక్ష్యతి చ హంతి కలుషం శ్రోత్రం సయాతో హరిరితి. ఏవం శ్రవణాదే సకృచ్ఛుత్వేర్వీహ్యవ ఘాతవదృష్టఫలవత్యా భావాస్య ప్రాకృతపాపక్షయార్థం నావృత్తికల్పనాన్యాయ్యా అనాదిగిరిగుహోదరస్థ తమోహరస్యేవ దీపస్య ఉత్తరపాపానుదయార్థం యావద్బ్రహ్మా పరోక్షమావృత్తికార్య పునస్తమోనుదయాయ దీపస్యేవయా వదర్కోదం న చైవం సుకరేణామ కీర్తనాదౌ సతి దుష్కరే ద్వాదశవర్షికాదౌ పురుషాణమా ప్రవృత్తే మన్మాది వాక్యానామనుష్ఠాన లక్షణో బాధ ఇతి శంకనీయం భగవత్పరాన్ముఖానాం గురుషు ప్రాయశ్చిత్తేషు సశ్రద్ధానాం ప్రవృత్తే కించ ఇదం స్మరణాద్య శ్రద్ధయా కృతమపి ప్రాయశ్చిత్తం భవతి యథా శిశుపాలాదేహి హరిర్హరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృతః ఇత్యాది వచనాత్ స్మరణాదినా పాపక్షయే సత్యపి బలభద్రయుధిష్ఠిరాజానాదీనాం విదుషీమపి తీర్థయాత్రాద్యనుష్ఠానమవిద్వద భక్తాదిలోకసంగ్రహార్థం అస్మిన్ ప్రకరణే హరివిష్ణు నారాయణాద్యనేకనామ్నాం ప్రయోగాత్ తేషాం పాపహరత్వమోక్షప్రదత్వప్రతిపాదనాశ్చ సర్వాణ్యపి నామాని సర్వపురుషార్థసాధనానీతి మంతవ్యం నతు వాసుదేవ ఇత్యేకమేవ నామ. తథా చ శ్రీవిష్ణుధర్మే ఏకస్యైవ సమస్తబ్రహ్మణో ద్విజసత్తమనామ్నాం బహుత్వం లోకానాముపకారకారం శృణ్విత్యుపక్రమ్య వాసుదేవాచ్యుతాదిశ్లోకేన కేషాం చిన్నామ్నాం మోక్షప్రదత్వమభిధాయ పశ్చాదన్యేషాం ధర్మకామాదిషు పృథగ్వినియోగముక్త్వా యద్వాభిరోచతే నామ్నాం తత్సర్వార్ధేషు కీర్తయేత్ సర్వార్థసిద్ధిమాప్నోతి నామ్నామేకార్థదాయత ఇతి సర్వేషాం నామ్నాం సర్వపురుషార్థసాధకత్వస్యోక్తత్వాత్. విష్ణుచిత్త వ్యాఖ్యకు అనువాదం. ఇట్లు ఒకసారి కీర్తనాదులు చేసిన పాపము క్షయింపచేయును. కావున కీర్తనాదులు అనేక పర్యాయములు ఆవృత్తి చేసినందువలన కలిగిన సంస్కారము పాపహేతువైన దుస్సంసార నాశకము అనుచున్నారు. తస్మాత్ ఇత్యాదినా
ఇచ్చట చెప్పిన సంకీర్తనం శ్రవణముకు కూడా ఉపలక్షణము. ముందు హంతి కలుషం అనగా చెబులో పడిన శ్రీహరినామము అన్ని కలుషములను హరించును అని. ఒకసారి వినిన శ్రవణాదులు వడ్లను దంచుట వలె దృష్టఫలము ఉండదు. అందువలన ప్రాక్ అనగా పూర్వము చేసిన పాపమును క్షయము కొరకు కీర్తనకు ఆవృత్తి కల్పించుట న్యాయము కాదు. గిరి గుహలో ఎప్పటి నుండో ఉన్న చీకటిని దీపము పోగొట్టును కదా. అయినను ముందు ముందు చీకటి రాకుండా ఉండుటకు సూర్యోదయము వరకు మళ్ళీ దీపమును వెలిగించునట్లు, తర్వాత పాపము రాకుండుటకు బ్రహ్మసాక్షాత్కారము వరకు కీర్తనను ఆవృత్తి చేయాలి. అయితే సులభమైన నామ సంకీర్తనాదులు ఉన్నప్పుడు దుష్కరమైన ద్వాదశ వార్షిక వ్రతాదులలో పురుషులు ప్రవర్తించరుగాన మన్వాది ధర్మశాస్త్రకారుల వాక్యములకు అననుష్ఠాన రూపబంధ సంప్రాప్తించును కదా అని శంకించరాదు. భగవానుని యందు పరాన్ముఖులైన వారికి పెద్ద పెద్ద ప్రాయశ్చిత్తాదులు చేయుటలో శ్రద్ధ కలవారు ఆ వాక్యములనందు ప్రవర్తించెదరు కదా. ఇంకా ఈ స్మరణం అశ్రద్ధ చేసినను ప్రాయశ్చిత్తమగను. ఇచ్చట శిశుపాలుడు మొదలగు వారు ఉదాహరణము. దుష్టచిత్తులు స్మరించినను శ్రీహరి పాపములను హరించును అని హర్యష్టకము చెప్పుచున్నది. శ్రీహరి నామ స్మరణాదులలో పాపక్షయము జరుగుచున్నను బలభద్రుడు, యుధిష్ఠరుడు, అర్జునాదులు విద్వాంసులు కూడా తీర్థయాత్రలు చేయుట విద్వాంసులు కానివారు భక్తులు కానివారు ఆచరించుటకు అని తెలియవలేను. ఈ ప్రకరణమున హరి, విష్ణు, నారాయణాది అనేక నామములను ప్రయోగించుట వలన ఆ అన్ని నామములు పాపహరములు మోక్షప్రదములు అని ప్రతిపాదించుట వలన సకల నామములు సకల పురుషార్థ సాధనములు అనియే తలంచవలను. అంతేకాని వాసుదేవ అని ఒక నామమే కాదు. శ్రీ విష్ణు ధర్మమున ఇట్లు చెప్పబడింది: శ్రీమన్నారాయణుని ఒక నామము వలనే అన్ని నామములు లోకములకు ఉపకారములే వినుము అని. వాసుదేవ అచ్యుతాది శ్లోకము చేత కొన్ని నామములకు మోక్షప్రదత్వము అని చెప్పి తర్వాత వారిన్ని నామములకు ధర్మ కామార్థములలో వేరువేరుగా వినియోగమును చెప్పి భగవానుని నామములో ఏ నామము నచ్చితే ఆ నామాన్నే సకలార్థములలో కీర్తించవలను. అట్లు కీర్తించినచో సర్వార్థ సాధనము అని అన్ని నామములకు ఒకే పరమార్థము కదా అని సకల నామములకు సకల పురుషార్థ సాధకత్వము చెప్పబడినది. మనః ప్రీతికర సర్గో నరకస్తద్విపర్యయః నరకస్వర్గసన్నేవై పాపపుణ్యే ద్విజోత్తమా. బ్రాహ్మణోత్తమ, మనసునకు ప్రీతి కలిగించున్నది స్వర్గము, ఆ ప్రీతిని కలిగించున్నది నరకము, అప్రీతిని కలిగించున్నది నరకము. నరక స్వర్గములు అని పేరుతో ఉన్నవి పాపపుణ్యములే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అధ స్వర్గాదేరంతరాయత్వా ముపపాదయితుం నిరుపాధిక సుఖరూప భగవద్ వ్యతిరిక్తస్య సర్వస్య వస్తునః సుఖాత్మకత్వవద్ధుః కాత్మకత్వం చ కర్మకృతం న స్వాభావికం అతో స్థిరమనియతం చేత్యాహ మనః ప్రీతికర ఇతి సుఖదుఃఖ సాధనే స్వర్గనరకే తేన పుణ్యపాపయోరేవ సుఖదుఃఖ సాధనత్వాతే ఏవోపచారా స్వర్గనరక శబ్దవాచ్యే. విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం. భగవత్ ప్రాప్తికి స్వర్గాదులు అంతరాయములు అని ప్రతిపాదించుటకు నిరుపాధిక సుఖరూపుడైన భగవానుని కంటే వ్యతిరిక్తమైన సకల వస్తువులు కర్మకృతముగానే సుఖాత్మకములు దుఃఖాత్మకములు స్వాభావికములు కావు. అందుకే అస్థిరము అనియతము అని అన్నారు. మనః ప్రీతి ఇది స్వర్గనరకములు సుఖ దుఃఖ సాధనములు, పుణ్యపాపములే సుఖదుఃఖ సాధనములు కాన పుణ్యపాపములే స్వర్గనరకములని ఉపచారముగా వ్యవహరించబడను. వస్త్వైకమేవ దుఃఖాయ సుఖాయేర్ష్యాగమాయ చ కోపాయ చ యతస్తస్మాత్ వస్త్వాత్మకం కుతః. ఒకే వస్తువు దుఃఖమునకు సుఖమునకు ఈర్ష్య కలుగుటకు కోపమునకు కారణమగుచున్నది. కావున వస్తువు వస్తువుగానే ఏకాంతరూపముగా ఎట్లుండను? విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఆనీయతత్వం దర్శయతి వస్వేకమితి వస్తు అన్నపానాది ఏకమే వస్తు అనేక పురుషాపేక్షయా దుఃఖాద్యాత్మకం భవతి తస్మాద్ వస్తు వస్త్వాత్మకం కుతః
సుఖదుఃఖాద్యేకాంతరూపేణ వస్తునో వస్తుత్వం కుతః ఏవమనేకపురుషాపేక్షయా దుఃఖాద్యాత్మకత్వమవ్యవస్థితమత్యుక్తః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. అనియత్వమును చూపుచున్నారు. వస్వేకమని వస్తు అన్న పానాదికము ఒకటే, వస్తువే వేరువేరు. వ్యక్తుల అపేక్ష చేత సుఖాత్మకముగా దుఃఖాత్మకముగా ఉండను. కావున ఏ వస్తువు వస్తువుగానే ఎట్లుండును? సుఖ దుఃఖాది ఏకాంత రూపముగా అనగా అందరికీ ఒక సుఖమును ఒక దుఃఖమును కలిగించు వస్తువు ఎట్లుండను? ఇట్లు అనేక పురుషాపేక్షయా దుఃఖాధ్యాత్మకత్వ వ్యవస్థ లేదని అర్థము. తదేవ ప్రీతయే భూత్వా పునరుద్ధాయ జాయతే పునర్దుఃఖాయ జాయతే తదేవ కోపాయ యతః ప్రసాదాయ చ జాయతే. ఆ ఒక వస్తువే మొదట ప్రీతిని కలిగించును, మరలా అదే దుఃఖమును కలిగించును. ఆ వస్తువు ఒకప్పుడు కోపాన్ని మరొకప్పుడు ప్రసన్నతను కల్పించును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏకాస్మిన్నపి పురుషేణ వ్యవస్థితమిత్యాహ తదేవేతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ఒక పురుషుని విషయమున కూడా ఎప్పుడు ఒకే తీరునుగా ఉండునను వ్యవస్థ లేదు అనుచున్నారు. తదేవ అని. తస్మాత్ దుఃఖాత్మకం నాస్తి న చ కించిత్ సుఖాత్మకం మనసః పరిణామో యం సుఖ దుఃఖాది లక్షణః. ఏ వస్తువు కేవలము దుఃఖాత్మకముగా ఉండదు, సుఖాత్మకముగా ఉండదు. సుఖము దుఃఖము అనునది మనసు యొక్క పరిణామమే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఉపసంహరితి. తస్మాదితి సుఖదుఃఖాత్మకత్వం సర్వస్య వస్తునః కర్మకృతం న స్వరూపకృతం అతః కర్మావసానే తదపైతీత్యర్థః. తత్తద్విషయేషు పుణ్య పాపజన్యో మనోవృత్తి విశేషః సుఖదుఃఖే ఇత్యాహ మనస ఇతి యత్ర విషయజ్ఞానే పుణ్యమానుకూల్యం జనయతి తత్సుఖం యత్ర పాపం ప్రాతికూల్యం జనయతి తద్దుఃఖమితి వివేకః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఉపసంహరించుచున్నాడు తస్మాత్ అని. సకల వస్తువులు కర్మ వలనే సుఖదుఃఖాత్మకములుగా నగును. స్వరూపముగా ఏది సుఖాత్మకము కాదు, దుఃఖాత్మకము కాదు. ఆ కర్మ అయిపోగానే ఆ భావన తొలుగుతుంది. ఆయా విషయముల యందు పుణ్యపాపముల వలన కలుగు మనోవృత్తి విశేషమే సుఖదుఖములు అనుచున్నారు. మనస అని. ఏ విషయజ్ఞానమున పుణ్యము అనుకూల బుద్ధిని కలిగించినచో అది సుఖము, ఎందులో పాపము ప్రతికూల బుద్ధిని కలిగించినచో అది పాపము అని వివేకము. జ్ఞానమేవ పరం బ్రహ్మ జ్ఞానం బంధాయ చేషతే జ్ఞానాత్మకమిదం విశ్వం న జ్ఞానాద్ విద్యతే పరం. జ్ఞానమే పరం బ్రహ్మ, జ్ఞానమే సంసార బంధమును కలిగించును. ఈ సకలము జ్ఞానాత్మకమే. జ్ఞానము కంటే విశిష్టమైనది ఇంకొకటి లేదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య మనోవృత్తి ప్రసంగాద్ విషయ సంగిని బంధాయ భవతి విషయ నివృత్తౌ మోక్షాయేత్యాహ జ్ఞానమితి. జ్ఞానం మనసః పరిణామః తదేవ పరం బ్రహ్మ తత్ప్రాప్తి హేతురిత్యర్థః. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోరితి వక్ష్యతి. జ్ఞానాత్మకమితి మనోవృత్తిజనిత పుణ్యపాపనిమిత్తమిదం సర్వం యథాహ కర్మానురంజితో భుంక్తే పరిణామం స్వచేతస ఇతి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదము. మనోవృత్తి ప్రసంగవశమున ఆ మనోవృత్తి విషయసంగము కలదైనచో సంసార బంధమును కలిగించును. అదే మనోవృత్తి విషయముల నుండి నివర్తించినచో మోక్షమును లభింపచేయును అని చెప్పుచున్నారు. జ్ఞానమనగా మనస్సు యొక్క పరిణామము. ఈ మనఃపరిణామానమే పరబ్రహ్మ అనగా పరబ్రహ్మ ప్రాప్తి హేతువు అని అర్థము. మానవుల బంధమోక్షములకు మనస్సే కారణమని చెప్పబోయేదురు. జ్ఞానాత్మకమితి మనోవృత్తి వలన కలుగు పుణ్య పాపములు నిమిత్తముగా కలది. ఈ కనపడనుదంతా కర్మలచే రంజితమైన తన మనఃపరిణామమునే అనుభవించును అని కదా చెప్పబడినది.
విద్యా విద్యే చ మైత్రేయ జ్ఞానమేవోపధారయ. మైత్రేయ, విద్య విద్యలు కూడా జ్ఞానమనే నిశ్చయించుకొనును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య విద్యా విద్యేచ్యేతి విద్యా విద్యే జ్ఞానకర్మణి మోక్షసాధనభూతం జ్ఞానం విద్యా అనభిసంహితఫలం కర్మ అవిద్యా తచ్చ జ్ఞానమేవ మనోవృత్తిరూపజ్ఞానసాధ్యే ఇత్యర్థః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. విద్యా అని విద్య విద్యలు జ్ఞానకర్మలే. మోక్ష సాధన భూతమైన జ్ఞానము విద్యఫలము ఆశించని కర్మ అవిద్య, ఈ విద్యా జ్ఞానమే మనోవృత్తి రూప జ్ఞానముతో సాధించదగినది అని అర్థము. ఏవమే తన్మయా ఖ్యాతం భవతో మండలం భువః పాతాళాదీని సర్వాణి తథైవ నరకాద్విజా. ఓ ద్విజవర్య, ఇట్లు నీకు సకల భూమండలములను పాతాదులను నరకములను కూడా చెప్పితిని. సముద్రాః పర్వతాశ్చైవ ద్వీపా వర్షాణి నిమ్నగా సంక్షేపాత్ సర్వమాఖ్యాతం కిం భూయ శ్రోతుమిచ్చసి. సముద్రములను పర్వతములను ద్వీపములను నదులను ఇట్లు అన్నిటినీ సంక్షేపముగా చెప్పితిని, ఇంకా ఏమి వినగోరుచున్నావు? इति श्रीविष्णुपुराणे सव्याख्याने श्रीविष्णुचित्तीये द्वितीयांशे షష్ఠోధ్యాయః. నరకలోక వర్ణనము అనే భాగము సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.